లేదంటే కొన్నిసార్లు నీ జీవితంలో దేవుడు కార్యం చేయటానికి కాస్తంత ఆలస్యం చేస్తాడు. ఏం చేస్తాడండి? ఆలస్యం ఎందుకు చేస్తాడో తెలుసా? ఆ ఆలస్యం అయ్యే కొలుదే ఎన్నో పాఠాలు దేవుడు నీకు నేర్పుతాడు. ఆలస్యం ఒక మాటలో చెప్పాలి అంటే, నీకు గొప్ప ఉపాధ్యాయుడు మొల్లర్ గారు ఉన్నారు. అతడు తన స్నేహితుని కొరకు 5 స్నేహితులు ఉన్నారండి. 5 స్నేహితుల కొరకు, రక్షణ కొరకు ఇతడు ప్రార్థన చేస్తూ ఉండగా 5 సంవత్సరాల తర్వాత ఒక స్నేహితుడు రక్షించబడ్డాడు. ఏంటండి? మళ్ళీ అతడు ప్రార్థన చేసినప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఒకడు రక్షించబడ్డాడు. అలా ప్రార్థన చేసినప్పుడు 20 సంవత్సరాల తర్వాత 2 రక్షించబడ్డారు. చనిపోయిన తర్వాత ఆయన రాసిన డైరీ చదివి 5వ స్నేహితుడు కూడా రక్షించబడ్డారు. అంటే 5 రక్షించటానికి ఆ దైవజనుడు ఎన్ని సంవత్సరాలు నిరీక్షించి ప్రార్థన చేశాడు. అంటే ప్రార్థించే మనకు, దేవుని మందిరానికి వస్తున్న మనకు కాస్తంత నిరీక్షణ అంటే ఓపిక ఉండాలి.